అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 63వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నీతో టైం స్పెండ్ చేయాలని ముందుకు తిప్పుకొని అర్జున్ స్టైల్లో కిస్ చేస్తాడు. కాసేపటికి ఆయాసపడుతూ అర్జున్ వైపు కోపంగా చూస్తూ ముఖం తిప్పేసుకొని పక్కకు జరిగి పడుకుంటుంది. నవ్వుతూ ఆ పక్కనే చేరి విష్ణుమూర్తి పోజులో పడుకుని టేబుల్ మీదున్న టిక్ పెన్ తీసుకొని వీపు మీద నుంచి కిందకి నడుము మీద రాస్తూ, ఏంటి బేబీ కోపం వచ్చిందా? లేదు, తాపం వచ్చిందని ఘాటుగా అంటుంది అరిషి. అవునా మరి చెప్పవే, ఇటు తిరుగు, నీ తాపం తీరుస్తానని మళ్ళీ పెన్ని నడుము మీద నుంచి వీపు మీదకు పోనిస్తాడు. అజ్జు, కాసేపు కూడా నీ చేతులు కుదురుగా ఉండవా అని కదుముతుంది అరు. ఉండవు అని అంటూ ఇటు నుంచి అటు జంప్ చేసి, ఈ రోజంతా నువ్వు చెప్పినట్లు చేయాలని అన్నావు, మరి ఇప్పుడేమో అలిగి పడుకున్నావు. ఇందుకైనా నన్ను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉందామంది. అప్పుడు నీ అలకపోవాలంటే ఏం చేయాలని అర్జున్ అరిషి దగ్గరికి వచ్చి అడుగుతాడు. బేబీ, స్వీటీ, హనీ, బంగారం, సారీరా, కంట్రోల్ చేసుకోలేక కొరికేశానని అంటాడు అర్జున్. అలక ఎప్పుడో వెళ్ళిపోయిన అర్జున్ అంత క్యూట్గా తనని బ్రతిమాలుతుంటే నచ్చి, అలాగే బయటకి బెట్టుగా కనిపిస్తూ ఉన్న అరు ఇంకా కంట్రోల్ చేసుకోలేక నవ్వేస్తుంది. రాక్షసి, బాగా ముదిరిపోయావు కదే నువ్వు అని అనుకుంటూ ఆరుషి నడుము మీద వేలతో చక్కిలి గింతలు పెడతాడు. గట్టిగా నవ్వుతూ అజ్జు నో అరుస్తూ నవ్వుతూ కన్నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. చెయ్యి పట్టుకొని తన మీదకి సున్నితంగా లాక్కొని ఎందుకే ఎంత పెట్టి చేశావని అడుగుతాడు. ద గ్రేట్ అర్జున్ దేవ్ వర్మ గారు అంత ముద్దుగా బ్రతిమాలుతుంటే నచ్చి బెట్టి చూపించాలని కన్ను కొడుతూ అల్లరిగా నవ్వేస్తుంది ఆర్షి. దెయ్యం అని నుదురు ఆనించుకొని చిన్నగా డాష్ ఇచ్చి, కాసేపు పడుకో బేబీ, డాక్టర్ నీకు రెస్ట్ అవసరమని చెప్పిందని అంటాడు అర్జున్. నిద్ర రావట్లేదని అరు అంటే, ఇప్పుడు వస్తుంది పడుకో అని వీపీ జో కొడుతూ ఆమె పడుకున్నాక బాల్కనీలోకి వెళ్ళి విశ్వనాథ్ గారికి కాల్ చేసి, కంగ్రాట్స్ డాడ్, మీరు త్వరలో తాతయ్య కాబోతున్నారని చెప్తాడు. దెబ్బకి ఆనందం తట్టుకోలేక నిజమా అని అరిచి అందరి కంట్లోనూ నీరు చేరితే బామ్మతో వరుస పెట్టి అందరూ కూడా అర్జున్తో గంట సేపు మాట్లాడి ఉదయాన్నే ప్రయాణానికి సిద్ధమవుతారు. అందరి ఆనందానికి కారణమైన భార్యని కళ్ళ నిండుగా చూసుకొని ఇంతలో షిండే ధర్మేంద్ర గురించి కూడా ఆలోచిస్తూ, సారీ అరు, ఇంక మీద ఎవరిని చంపనని నీకు మాటిచ్చాను, కానీ అది నేను నిలబెట్టుకోలేను. నీకు నాకు మధ్య ఎవరూ రానంత వరకు నేను కంట్రోల్గానే ఉంటాను. వన్స్ మన లైఫ్ని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే నరకానికి స్పెల్లింగ్ రాసి చూపిస్తానని కిందకి వచ్చి అరు కోసం ఫ్రెష్గా జ్యూస్ని తీసుకొని తన కోసం కాఫీ తీసుకొని పైకి వెళ్తాడు. ఇంకా నిద్రలేవని అరుని లేపి జ్యూస్ తాగిస్తే అరు లేచి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్ వైపు వెళ్తుంది. వాష్రూమ్కి వెళ్ళిన అరు అజ్జు అని పిలిస్తే ఏం కావాలంటూ కప్ పక్కన పెట్టి డోర్ దగ్గరకు వస్తాడు. నువ్వు కావాలని ఆదమరుపుగా ఉన్న అర్జున్ని లోపలికి లాగి షవరాన్ చేస్తుంది. దెయ్యం, నేను ఇంతకు ముందే ఫ్రెష్ అయ్యానే అని అర్జున్ అంటాడు. నా కోసం ఇంకోసారి అవ్వలేవా అని పొగరుగా అంటుంది. నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది తింగరి అని ఆమెను దగ్గరికి లాక్కొని ఒంటి మీద చీర లాగుతాడు. కాటన్ ఉండలా పక్కకు పడ్డ శారీని బాధగా చూస్తూ 15 అని అంటుంది అరు. అంటే అని ఆమె మెడవంపులో మత్తుగా కిస్ చేస్తూ అడుగుతాడు అర్జున్. ఇప్పటి వరకు తమను చింపిన చీరల ఖాతా అని బాధగా అంటుంది ఆమె ముఖంలో చూస్తూ. ఇలాంటివి కూడా కౌంట్ చేస్తున్నావా అని అడుగుతాడు అర్జున్. చేస్తున్నాను, కొత్త చీర కొనిపెట్టు, దాని ప్రైస్ 3000 అని అంటుంది. ఇంకా దగ్గరకు పొదుపుకొని బ్లౌజ్ కూడా లాగేస్తూ, దీన్ని కూడా అకౌంట్లో యాడ్ చేయి బేబీ అని పెదవులతో ఆక్రమించుకుంటూ అంటాడు అర్జున్. బుగ్గలు ఎర్రని చెండి పండ్లైతే చిన్నగా పడుతున్న వాటర్కి కళ్ళు మూసి అతని జుట్టులోకి చేతులు జనిపి ఇంకా తనలోకి అదుముకుంటుంది. వెనక్కి తిప్పి ఆమె నడుముని 2 చేతులతో బంధించి ఇన్నర్ హుక్స్ తప్పించి తెల్లగా పాలమీగల్లాగా నున్నగా ఉన్న ఊపి మీద అతను ట్రిప్ చేసిన గరుకు గడ్డం ఎర్రటి ప్రేమ ముద్రలు వేస్తూ ఉంటే తాపం తట్టుకోలేని అరు అతని వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది. ఇంకా తనలో కదుముకొని ఇంకో 10 నిమిషాల డీప్ రొమాన్స్ చేసి కోల్డ్ చేస్తుంది. ఇంకా చాలు పద అని అంటాడు అర్జున్. ఎత్తుకో అని అరు చేతులు చాపుతుంది. బాత్రూమ్ చుట్టి మెల్లగా 2 చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద దించి హెడ్ కేస్ ఇచ్చి షర్ట్లెస్గా ఉన్న ప్యాంటు మీదనే ఉన్న అర్జున్ని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు. వెనకే పిల్లిలా వచ్చి ఇంకా తడిగా ఉన్న విశాలమైన బలమైన వీపు మీద ముద్దులు పెడుతూ వెనుక నుండి హత్తుకుంటూ, నేనొకటి అడుగుతానంట, నువ్వు దానికి ఒప్పుకోవాలన్నమాట అని అంటుంది ఆరుషి. నడుముని చుట్టుకొని ఉన్న ఆమె చేతుల్ని కిస్ చేస్తూ, నువ్వు ఇంత వరకు నువ్వు చెప్పింది ఏదైనా నేను కాదన్నానా అని అంటాడు అర్జున్ నవ్వి. మరేమో నన్ను ఆఫ్టర్ డిన్నర్ బయటికి తీసుకొని వెళ్ళాలి, అది కూడా బైక్ మీద అని అంటుంది. బైకా అంటే నీకు భయం కదే అని అర్జున్ అంటే, నువ్వు ఉన్నావు కదా అజ్జు, నాకు ఇంకెందుకు భయం అని అంటుంది. వద్దు, నువ్వు ఇప్పుడు క్యారియన్ కదా, ఈ టైంలో జర్నీస్ అది బైక్ మీద అస్సలు చేయకూడదు అని అంటాడు. అబ్బా, నేనేమి దేశాలు దాటి వెళ్దామని అడగట్లేదు కదా, జస్ట్ అలా కాసేపు అంతే అని
ముద్దుగా అడుగుతున్నారు. ఉఫ్, ముందు ఆ మూతి సరిగ్గా పెట్టవే. సరే 1 అవర్లో రిటర్న్ వచ్చేయాలి, ఎక్కువ దూరం వద్దని మృదువుగా అంటాడు అర్జున్. ఓకే పతిదేవా అని వీపుకి పళ్ళెం దింపి చాలా హాట్గా ఉన్నారు అర్జున్ సార్ అని పరుగున వెళ్తుంది. తింగరి, పడతావి, చిన్నగా వెళ్ళు అని అర్జున్ కసిరి అద్దంలో వెనక్కి తిరిగి ఎర్రగా కమిలిపడిన ఘాట్లను చూసుకుంటూ దెయ్యం కొరికేసింది అయినా దీనికి కొరికే జబ్బేంటో అనుకుంటూ జీన్స్ టీషర్ట్ వేసుకొని కిందకి వెళ్ళి ఫుడ్ ప్లేట్ తీసుకొని వస్తాడు. అప్పటికే సరసంలో పడి టైం 9 కూడా దాటుతూ ఉంటే ఆకలికి తాళలేని ఆర్షి అర్జున్ తినిపిస్తూ ఉంటే ఫుల్గా తిని అతనికి పెడితే ఒక పుల్కా తిని ఇంకా చాలు అరు అని పైకి లేస్తాడు. హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ మేడ్కి ఇచ్చేసి గ్యారేజ్ వైపు వెళ్తూ మెయిడ్ని డోర్ ఓపెన్ చేయమని అంటాడు. ఓకే సార్ అని గ్యారేజ్ షెడ్ ఓపెన్ చేస్తే తన కలెక్షన్ నుండి ఒక స్పోర్ట్స్ బైక్ని బయటికి తీస్తాడు. చాలా రోజుల తర్వాత బైక్ ఎక్కుతుంటే టీనేజ్ రోజులు గుర్తొస్తూ ఉంటే నవ్వుకొని అరు మొబైల్కి కమ్ అని మెసేజ్ సెండ్ చేస్తాడు. బ్లాక్ జీన్స్ రెడ్ టీషర్ట్తో కిందకి వస్తుంది. ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ వద్దంటే వెళ్దామని అంటున్నావు, కొంచెం అనీజీగా అనిపించినా చెప్పు అని హెల్మెట్ పెట్టి ఎక్కువ అని అంటాడు. హా అని అర్జున్ వెనకే ఎక్కుతుంది. రైమ్ అని హైదరాబాద్ రోడ్స్ మీద దూసుకొని పోతుంటే ఇంకా జనాలు రోడ్ మీద తిరుగుతూ ఉండడంతో హైదరాబాద్ రోడ్స్ మీద అంత కాస్ట్లీ బైక్ని మొబైల్లో తప్ప ఎప్పుడూ బయట చూడని కొంతమంది కుర్ర బ్యాచ్ వీడియోస్ తీస్తూ ఉంటారు. రోడ్కి ఒక సైడ్ ఎవరూ లేకపోవడంతో ఆపి కిందకి దిగి ఆమెకు చేయందిస్తాడు. చుట్టూ చీకటి, ఖాళీ రోడ్. జీన్స్ పాకెట్స్లో చేతులు ఉంచుకొని బైక్ ఆనుకుని నిలబడ్డ అర్జున్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుంటే అతని దగ్గరగా జరిగి ఆమె చేతులు తన నడుము చుట్టూ వేయించుకుంటుంది. మెడ మీద కిస్ చేస్తూ అర్జున్ చుట్టూ చూస్తూ ఉంటే నడుమును చుట్టుకున్న అతని చేతుల మీద ఆమె చేతులేసి ఇంకా 7 monthsలో మన బేబీ బయటకు వస్తాడు కదా అజ్జు అని అంటుంది. అరు, బాబుని ఫిక్స్ అయ్యావా? నాకు బాబే కావాలి, అచ్చం నీలాగే ఉండాలి, సేమ్ లైక్ జిరాక్స్ కాపీ. ఆమె పిచ్చికి నవ్వుకుని నాకు మాత్రం పాప కావాలి, కానీ నీలా తింగరిగా ఉండకూడదని అర్జున్ అంటాడు. అజ్జు అని అతని చేతి మీద గిచ్చేస్తుంది. దెయ్యం బుద్ధులు పోవా నీకు అని ముద్దుగా కసిరి నెక్ దగ్గర ఉన్న టీషర్ట్ జరిపి బయట చేస్తాడు. చలిగా ఉండడంతో ఇంకా అతనిలోకి ఆమె ఒదిగిపోతూ అజ్జు అత్తయ్య వాళ్ళకి చెప్పావా అని అరు అంటే చెప్పాను, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతారు, నానమ్మ తాతయ్య కూడా వస్తున్నారు, ఆవిడ కోరిక తీర్చావు కదా, నిన్ను ఇంకా ఆకాశానికి ఎత్తేస్తుంది. అజ్జు నాకు ఒక డౌట్ అడగనా? నీకు పర్మిషన్ లేదని చెప్పాను కదా, మరి అడుగుతున్నావేంటే? నీకు భయం పోయిందని ఈసారి బొగ్గని కొరుకుతాడు. అబ్బా ఆగవయ్య మగడా, ఇది రోడ్, మన బెడ్రూమ్ కాదు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. అయితే మన బెడ్రూమ్కే వెళ్దాం పదా బేబీ అని బైక్ ఎక్కుతాడు అర్జున్. నవ్వుకొని నీకు మరీ ఆత్రం ఎక్కువైంది అజ్జు అని అర్జున్ చేయిస్తే పట్టుకొని కూర్చుంటుంది. నువ్వు నలుగుతున్నావని తగ్గించానే తింగరి, ఎంతైనా నువ్వు నలిగితే నాకే కదా బాధ అని అర్జున్ బైక్ రిటర్న్ తిప్పుతాడు. దొంగ, అసలు దొరకవే అని అర్జున్ ఆర్షి తన నడుమును చుట్టేస్తూ ఉంటే హత్తుకొని వీపు మీద చంపన ఆనిస్తుంది. దొరకాలంటే గట్టిగా పట్టుకోవాలి తింగరి పెళ్ళామా అని స్పీడ్ని పెంచుతాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపు అజ్జు అని ఆరుషి అంటే బైక్ ఆపి ఏమైంది, ఇబ్బందిగా ఉందా, మల్లేష్కి కాల్ చేయనా, కార్లో వెళ్దామని అర్జున్ అంటుంటే నాకేం అవ్వలేదు కానీ కొంచెం వెనక్కి జరుగు అని ముందు అర్జున్ వైపుకు తిరిగి అతను నడుముకి 2 కాళ్ళేసి కూర్చుంటుంది. నవ్వుతూ ఓకే చేత్తో ఆమె నడుముని చుట్టేసి ఇంకో చేత్తో బైక్ హ్యాండిల్ చేస్తాడు. నార్మల్ స్పీడ్ మీదే బైక్ వెళ్తుంటే ఈసారి హెల్మెట్ తీసేసి అతన్ని గట్టిగా హక్ చేసుకొని అతని మెడవంపుల ముఖం దాచుకొని మెడ చుట్టూ చేతులేసి కళ్ళు మూసుకుంటుంది. చలిగాలులు వీస్తూ ఉంటే ఆ హ్యాండ్స్కి టీషర్ట్కి చలికి ఇంకా అతనిలోకి చొచ్చుకుపోతుంటే అతను వేసుకున్న జాకెట్ ఇద్దరికీ కలిపి జిప్ వేసి తనలోకి పొదుముకుంటాడు. అతని వెచ్చని కౌగిట్లో హాయిగా నిద్రపోతుంది. అరు ఇంటికి చేరగానే బైక్ స్టాండ్ వేసి అలాగే 2 చేతులతో ఎత్తుకొని ఆమెను బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి శాండిల్స్ రిమూవ్ చేసి జీన్స్ ప్లేస్లో నైట్ డ్రెస్ ఆమెకు మెలకు రాకుండా చేంజ్ చేస్తాడు. ఇంతలో రఘునందన్ గారి నుండి కాల్ రావడంతో ఈ టైంలో ఇతని నుండి కాల్ ఏంటి అనుకుని కనుబొమ్మలు ముడేసి అరుకి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్రూమ్ డోర్ వేసి అటాచ్గా ఉన్న సిట్టింగ్ లాంచ్లోకి వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే అర్జున్, నా కూతురు జైల్లో చాలా ఇబ్బంది పడుతోంది, నీకు తనతో సారీ కూడా చెప్పిస్తాను, అసలు తను ఇంకా ఇండియాలోనే ఉండదు, ప్లీజ్ తనకి బెయిల్ ఇవ్వనివ్వు అని ఏడుస్తూ అంటాడు రఘునందన్. జస్ట్ అరవకండి, నాకు మీ సారీలేమీ అవసరం లేదు, నీ కూతురికి ఆల్రెడీ నేను 2 chances ఇచ్చి చూశాను, తను యూజ్ చేసుకోలేదు, చేతనైతే సేవ్ చేసుకోండి, నాకు ఏది మళ్ళీ రిపీట్ చేసే అలవాటు లేదు, ఇంకోసారి నాకు కాల్ చేసి నా టైంని వేస్ట్ చేయకండి కాల్ కట్ చేశాడు అర్జున్. నిద్రలో ఉన్న అరుషి ఒక్కసారిగా అజ్జు అంటూ గట్టిగా అరుస్తూ బెడ్ దిగేస్తుంది. అప్పుడే కాల్ కట్ చేసి వస్తున్న అర్జున్ ఆమె గొంతు విని అరు అని కంగారు పడుతూ లోపలికి వస్తూ ఉండగా ఆమె ఎదురుగా వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకు చాలా భయం వేసింది ఏడుస్తూ అంటుంది. ఏ అరు, వాట్ హ్యాపెన్, ఎందుకు ఏడుస్తున్నావు అని సౌమ్యంగా అడుగుతాడు అర్జున్. అది నీకేదో అయినట్లుగా, నాకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లుగా,
చాలా బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అజ్జు, అందుకే భయం వేసింది. పిచ్చి ఇలా రా అని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోపెట్టి వాటర్ అందిస్తాడు. గ్లాస్ ఖాళీ చేస్తే జస్ట్ డ్రీమ్స్కే ఇంతలా పానిక్ అవ్వాలా? నీ కడుపులో మన బేబీ ఉందన్న విషయం కూడా నువ్వు మర్చిపోతున్నావా? అలా పరిగెత్తావు, కామ్ డౌన్ అరు అని అంటూ ఆమె చేతిని అతని 2 చేతుల మధ్యలో బంధించి ప్రేమగా చెబుతాడు. నో అజ్జు, నిన్ను విడిచి నేను క్షణం కూడా ఉండలేను. అంతగా నువ్వు బేబీనా అన్న సిచ్యువేషన్ వస్తే నీ కోసం బేబీని కూడా వదులుకోవడానికి నేను సిద్ధమే అని అంటుంది అరు ఏడుస్తూ. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటూ అర్జున్ నాకేమీ కాదులే, నువ్వు ముందు ఆ ఏడవటం ఆపు అని ఆమె వైపు కన్నీళ్లు తుడిచి హత్తుకుంటాడు. ప్లీజ్ అజ్జు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళగానే అతని గుండెల్లో ముఖం దాచుకొని బేలగా అంటున్నారు. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉన్నాను బేబీ, ఎప్పుడు నీతోనే ఉంటాను, ఇట్స్ మై ప్రామిస్ అని ఆమె చేతిలో చెయ్యేసి అలాగే బెడ్ మీదకి వాలి ఆమెను గుండెల మీదకి తెచ్చుకొని ఆమెను జోకొడుతూ చిన్న డ్రీమ్కి ఇంతలా భయపడుతోంది. నిజంగానే నాకేమన్నా అయితే ఇది తట్టుకోలేదు. గ్యారంటీ లేని లైఫ్ నాది. బిజినెస్ తప్ప మరో ఆలోచన లేని నా లైఫ్లో అందమైన జాబ్ ఇలా ఎదురొచ్చావు. నా వీక్నెస్గా మారిపోయావు. అందుకే నీకు కష్టంగా అనిపించిన నీ విషయంలో నేను ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేకే బంగారు పంజరంలో బంధించి నేను చూసుకుంటున్నాను. నువ్వు నా శత్రువులకి టార్గెట్ అవ్వకూడదు. నీ విషయంలో నేను ఎంత పిరిగ్గా ఉన్నానో ఇప్పుడే తెలుస్తోందని ఎన్నో ఆలోచనల మధ్య కళ్ళు మూస్తాడు అర్జున్. మరుసటి రోజు ఫ్యామిలీ మందంతా కూడా మెన్షన్ చేరుకుంటే అందరి ఆనందం మధ్య ఆరుషిని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అర్జున్ ఇంకా చాలు ఆపండి, దాన్ని నలిపేస్తారా అని అందరి ప్రేమ ముందు భార్య ఎక్కడ నలుగుతుందోనని విసుగ్గా అంటాడు వాళ్ళతోటి. నీ భార్యను మేమేమీ కొరుక్కు తినడం లేదురా మనవడా అని బామ్మ అంటుంది. ఆర్షి తల్లిని ప్రేమగా నిమిరి నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నావే నా బంగారం అని అంటూ బామ్మ ఆరుషి ఎదుటిన ముద్దు పెట్టుకుని ఉంటే విశ్వనాథ్ దగ్గర తీసుకొని నా తల్లి ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావురా అని తల మీద ముద్దు పెట్టుకుంటే హక్ చేసుకుని మామయ్య నాకు గిఫ్ట్ కావాలని ఆరుషి అంటుంది. అడుగురా, నీకంటే ఎక్కువగా ఏదీ కాదని విశ్వనాథ్ అంటే మరేమో ఆఫీస్లో అందరికీ శాలరీస్ పెంచండి, మీ పిసినారు అబ్బాయి ఎలాగూ పెంచడు, కనీసం మీరైనా పెంచండి అని అంటుంది. కౌశిక్ నవ్వి మన కంపెనీలో వచ్చే ఇంక్రిమెంట్ శాలరీస్ బోనసెస్ ఇంకెక్కడా ఇవ్వర్రా, అందుకే ఇయర్లీ మన కంపెనీ ఇంటర్వ్యూస్కి 1000 మంది అటెండ్ అవుతారని అంటాడు. ఆరుషి అర్జున్ వైపు చూస్తే మాడిపోయి ఉంటుంది. కళ్ళు తిప్పేసి మామయ్య మీరు పెంచండి అని అర్జున్ వైపు చూస్తూ అంటే సరే తల్లి, మేనేజర్ కాల్ చేసి 2 నెలల బోనస్ అండ్ అందరి శాలరీస్ 30% పెంచమని ఆర్డర్స్ పాస్ చేస్తే గర్వంతో కూడా నవ్వు నవ్వుతుంది ఆర్షి. ఆమెను పట్టించుకోకుండా కౌశిక్తో మాటలతో పడిపోతే ఇంట్లో వాళ్ళ సందడి అంతా ఇంత కాదు. సంతోషంగా ఉన్న తన కుటుంబాన్ని కళ్ళ నిండుగా చూసుకొని బామ్మ దేవుని రూమ్కి వెళ్ళి లింగ రూపంలో ఉన్న శివయ్యని చూసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే సేవిస్తూ వస్తున్నాను, ఎప్పుడు ఇది కావాలి అని నేను ఏది ఏనాడు అడగలేదు. నా కుటుంబాన్ని ఎక్కడ తక్కువ చేయకుండా అంచెలంచెలుగా అలా పెంచుతూనే వచ్చావు. నా మనవరాలి కడుపులో నా మనవడి అంశ ఉంది, నీదే భారం ఈశ్వర, నా మనవడికి ఉన్న గండం తొలగించి ఇద్దరిని వేరు చెయ్యకు అని కన్నీళ్లు తుడుచుకొని తిరిగి ఆళ్ళకు నడుస్తుంది. సులోచన ఉమా నైట్ విషయం తెలియగానే నైట్ అంతా కష్టపడి వదిన బాడ్పడుచులు ఇద్దరూ కలిసి అరువు కోసం ప్యూర్ గీతో చేసిన రకరకాల పిండి వంటలు ముందు పెడతారు. నోరూరిస్తున్న డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు బౌల్లోకి వేసుకొని తింటుంటే అర్జున్ కోపంగా చూస్తూ ఉంటాడు. అతని చూపులను అంతమంది చుట్టూ ఉన్న ధైర్యంతో లెక్క చేయకుండా 2 పొట్టలోకి దోస్తుంది. లోపలికి వెళ్ళిన 2 క్షణాలకే బయటికి వస్తే వేగంగా కామన్ వాష్రూమ్స్ వైపు పరిగెడుతుంది. ఏమైందంటూ ఉమా సులోచన ఆమె వెంటే వెళ్తే వాష్రూమ్ నుండి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కొట్టేలా ఉన్న అర్జున్ చూపులకు బెదిరి సైడ్కి వెళ్ళి నిలబడుతుంది. ఏమైందరు అని ఉమా గాబరా పడుతూ ఉంటే ఏమో అమ్మ కడుపులో అదోలా ఉందని బేలగా అంటుంది. కడుపుతో ఉన్న పిల్లకి వికారాలు మామూలేవే, ఉమా వెళ్ళి కాస్త నిమ్మకాయ నీళ్ళు తీసుకునిరా అని బామ్మ అంటుంది. చెప్పిన మాట అస్సలు వినవు కదా నువ్వు అని అర్జున్ ఆరుషి వైపు కోపంగా చూస్తూ అంటూ ఉంటే అదేం చేసింది అర్జున్, వామిటింగ్స్ అనేవి ఈ టైంలో కామన్గానే ఉంటాయి అని సులోచన అంటుంది. మీ అబ్బాయి దిష్టి చూపుల వల్లే నా కడుపులో నీ ఉడక బయటకు వచ్చేసింది అత్తయ్య అని అర్జున్ వైపు చూసి పైకి వెళ్ళిపోతుంది. వెనకే ఉమా వెళ్తూ ఉంటే అత్తయ్య ఇలా ఇవ్వండి నేను చూసుకుంటాను, జర్నీ చేసి మీరు టైర్డ్ అయ్యారు, రెస్ట్ తీసుకోండి అని లెమనేట్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాడు. అడు తిరిగి పడుకున్న భార్యమని చూసి అరు జ్యూస్ తాగి పడుకో అని అంటాడు. నాకేం వద్దులే కాసేపు పడుకుంటానని అరు అంటే చెయ్యి పట్టి పైకి లేపి తనే తాగించి మూతి తుడిచి ఇప్పుడు పడుకో అంటే అంటాడు అర్జున్. కిందేమో చూపులతోనే భస్మం చేసేలా భయపెట్టి ఇప్పుడేమో సేవలు చేస్తూ ప్రేమ చూపిస్తున్నావా, నా భార్యకే కదా సేవలు చేస్తున్నది, నాకేం ఇబ్బంది లేదులే. మూతి విరుపులు బేబీ, నువ్వు స్వీట్స్ ఎక్కువగా తింటున్నావు, ఎన్నిసార్లు వద్దని చెప్పినా వినటం లేదు, తిడితే ఫీల్ అవుతావని నేను ఎప్పుడూ ఆబ్జెక్షన్ చెప్పలేదు, కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా స్వీట్స్ తగ్గించాలి, లేకపోతే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి డయాబెటీస్ వస్తుందని డాక్టర్ చెప్పింది, నీకు గుర్తులేదా అని అర్జున్ అంటాడు.
1-2 స్వీట్స్ తింటే ఏమవుతుంది అజ్జు అని అరు అడుగుతుంది పప్పీ ఫేస్ పెట్టి. అలా అడిగేసరికి షుగర్ ఎంత తిన్నా షుగరే బేబీ అని మాటలతో ఎంగేజ్ చేసి ఆమెని నిద్రపోయేలా చేస్తాడు అర్జున్. రూప, శ్రద్ధ యుఎస్ నుండి ఆ రోజే తిరిగి ఇంటికి వస్తారు. భర్తను చూడ్డానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆ రోజే ఆరుషి ప్రెగ్నెన్సీ గురించి తెలిసి రూప కళ్ళలో నిప్పులు పోసుకుంటే శ్రద్ధ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ చెప్పాలని పైకి వస్తుంది. అర్జున్ ఆఫీస్లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసి డోర్ నాక్ చేస్తుంది. అర్జున్ వెళ్ళి డోర్ తీయగానే గుటకలు మింగుతూ అది అది అని 2 అడుగులు వెనక్కి వేస్తుంది. వాట్ అని అర్జున్ అంటే అది బావా అక్క ప్రెగ్నెంట్ అని అత్త చెప్పింది, విష్ చేద్దామని వచ్చానని అంటుంది భయంగా. తను రెస్ట్ తీసుకుంటోంది. నువ్వు వెళ్ళు అని గంభీరంగా అంటాడు అర్జున్. మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. రైలింగ్ నుండి కింద జరుగుతున్న రచ్చను చూస్తుంటాడు అర్జున్. అన్నయ్య నీ చెల్లి మీద నీకు కొంచెమైనా ప్రేమ ఉంటే మా ఆయన్ని విడిపించు, ఆయన అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారంటుంది. ఏడుస్తూ ముక్కురు చీరుతూ సీన్ క్రియేట్ చేస్తుంది రూప. విశ్వనాథ్కి చెల్లి బాధకి ఎక్కడో మనసు కరుగుతున్న కొడుకు మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటే అందరూ జాలిగా చూస్తూ ఉంటారు. అంత ప్రేమ ఉంటే నువ్వే నీ మొగుడిని విడిపించుకొని బేస్గా వచ్చిన వాయిస్కి తలెత్తి అందరూ పైకి చూస్తారు. సీరియస్గా ఉన్న అర్జున్ ఇంకోసారి ఈ ఇంట్లో నీ వాయిస్ వినిపించకూడదు, లేదంటే నీ స్థానం గేట్ అవతలే అని స్థిరంగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నిద్రలో ఉన్న ఆరుషిని చూసి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు అర్జున్. మెయిల్స్ చెక్ చేసుకుంటున్న అర్జున్కి అరువు కదలడం తెలిసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి దగ్గరగా జరిగి బేబీ ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్కి వెళ్దామని అడుగుతాడు. ఐఎమ్ ఫైన్ అజ్జు, హాస్పిటల్కి అవసరం లేదులే, కాఫీ తీసుకుని వస్తానని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. అరువు రాగానే సులోచన జ్యూస్ చేసుకొని ఇస్తుంది. ఒక్కో చుక్క సిప్ చేస్తున్నారు. అత్తయ్య ఏమైంది, ఇల్లంతా సైలెంట్గా ఉందని అంటుంది. అర్జున్ రూప మధ్య జరిగిందంతా చెప్తే మామయ్య ఫీల్ అవుతున్నారేమో అత్తయ్య అని అరువు అంటుంది. అర్జున్తో ఒకసారి మాట్లాడి చూడవే, ఎంతైనా ఇంటికి ఒకగానొక ఆడపిల్ల కదా, అందుకే అర్జున్ అలా కఠినంగా మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధగా ఉందని అంటుంది. ట్రై చేస్తాను అత్తయ్య అని కాఫీ పెడుతూ ఉంటే నేను పెట్టిస్తానులే అరు అని సులోచన అంటే వద్దత్తయ్య, అర్జున్కి నా చేతి కాఫీని అడిగాడని తనే స్వయంగా కాఫీ చేసుకొని కప్ తీసుకొని పైకి వెళ్తుంది. సీరియస్గా ఉన్నదని కదిలించే ధైర్యం ఆమెకు లేదు కాబట్టి అజ్జు కాఫీ అని కప్ ఇచ్చి ఎలా అడగాలని ఆలోచనలో పడుతుంది. ఏదైనా చెప్పాలని కాఫీ సిప్ చేస్తూ అడుగుతాడు అర్జున్. కానీ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతానులే, నువ్వు వర్క్ చేసుకోని కిందకు వస్తుంది. మళ్ళీ రూమ్ నుండి బయటకు వచ్చిన శ్రద్ధకి అరు కనిపించగానే పరుగున కిందకి వచ్చి కంగ్రాట్స్ అక్క అని హక్ చేసుకుంటుంది. థ్యాంక్స్ శ్రద్ధ, ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్ వచ్చాము, సారీ అక్క, మమ్మీ చాలా రచ్చ చేసింది, మీ హ్యాపీ మూమెంట్ని స్పాయిల్ చేసిందని శ్రద్ధ అంటుంది. శ్రద్ధ, మీ డాడీకి మొత్తం ఎంత అప్పు ఉంది, ఎందుకు ఇంకా జైల్లోనే ఉన్నారని అరు అడుగుతుంది. అది అక్క, మొత్తం 2 crores వరకు లోన్స్ తీసుకున్నారు, తాగుడికి కార్డ్స్ క్యాసినోకి అలవాటు పడి కంపెనీ నెగ్లెక్ట్ చేశారు, అందుకే మొత్తం లాస్ వచ్చింది. ఆ కంపెనీ కూడా మామయ్య అమ్మ కోసం ఇచ్చేశారు. ఇల్లు, గోల్డ్స్, డైమండ్స్ అన్నీ అమ్మి 1.5 crores తీర్చామక్క, ఇంకా 50 lakhs తీర్చాలి. డాడీ ఆ డబ్బు కడితే కేసు వాపస్ తీసుకుంటారని శ్రద్ధ అంటుంది. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ బావతో ఒకసారి మాట్లాడి చూస్తానని అరు అంటే వద్దక్క, ఇప్పటికే నీతో నేను బిహేవ్ చేసి గుర్తొచ్చినప్పుడల్లా చాలా గిల్టీగా అనిపిస్తుంది, మా వల్ల మీ మధ్య మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదక్క, సరే ఇంకా జరిగిన దాని గురించి వదిలేయని కాఫీ కప్ చేతిలో పెట్టి విశ్వనాథ్ గదిలోకి వెళ్తుంది. రావచ్చా మామయ్య అని అరు అంటే రా తల్లి, నా దగ్గర నీకు పర్మిషన్ ఎంట్రా అని అంటే నవ్వుతూ కాఫీ తీసుకోండి అని ఇస్తుంది. కూర్చోరా అని విశ్వనాథ్ గారు అంటే మామయ్య అర్జున్ మాటలకి ఫీల్ అవుతున్నారా అని అడుగుతుంది. లేదు తల్లి, వాడిది కోపం కాదు, బాధారు, నా చెల్లికి నాతో అవసరం మాత్రమే ఉంది, నాకు ప్రేమ ఉంది, అందుకే అవసరానికి వాడుకునే వాళ్ళంటే వాడికి అంత కోపం. ఈ టైంలో ఇలాంటివన్నీ నువ్వు ఆలోచించకూడదు, వదిలే తల్లి, నేను అర్జున్కి సర్ది చెప్పి మోహన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అంటాడు విశ్వనాథ్. సరే మావయ్య, నేను ఇంకా వెళ్తానని పైకి రూమ్కి వెళ్తుంది. ఇంకా వర్క్లో ఉన్న అర్జున్ చూసి అర్జున్ నాకు డబ్బు కావాలని ధైర్యం చేసి అడుగుతుంది ఆర్షి. 1 నిమిషం సూటిగా చూసి బ్లాంక్ చెక్ ఆ ముందు పెడతాడు. తనకు కావాల్సిన అమౌంట్ రాసుకొని కనీసం ఎందుకని కూడా అడగవా అని అంటుంది అరు. నువ్వు మనీ వేస్ట్ చేయవని మన హనీమూన్లోనే నాకు విషయం అర్థమైంది, కానీ నాకు నచ్చడం చేసి నా కోపం తెప్పించకని మళ్ళీ వర్క్లో లీనమైతే బుగ్గని గట్టిగా కొరికేసి బయటకు నడుస్తుంది. కొరికిన బుగ్గని రుద్దుకుంటూ తింగరి అని సైడ్ స్మెల్ ఇస్తాడు అర్జున్. ఆర్షి కిందకి వచ్చి రూప ఉంటున్న డోర్ నాక్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసి అరువుని చూసి ముఖం చిట్లిస్తూ నువ్వెందుకు వచ్చావు తల్లి, నీ అత్త నీ మొగుడు చూస్తే మళ్ళీ నేనేదో నిన్ను అన్నానని నా మీద విరుచుకుపడతారని నిష్ఠూరంగా అంటుంది రూప. ఆవిడ మాటలకి ఆరుషి మనసు చివుక్కుమంటే అరు అది పట్టించుకోకుండా నార్మల్గా ముఖం పెట్టి పిన్నిగారు ఇది అని ఆ చెక్ని ఆమె ముందు పెడుతుంది. ఆరుషి కథ కొనసాగుతుంది. మరి శాస్త్రి గారు చెప్పినట్టు బామ్మగారు అలాగే ఆరుషి భయపడుతున్నట్టు అర్జున్కి ఏమైనా జరుగుతుందా? ధర్మేంద్ర షిండేల వల్ల అర్జున్ ప్రాణానికి ప్రమాదం ఉందా?
మరి అర్జున్ అరుల ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోతుందా లేదా కొనసాగుతుందా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.